మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు నుండి మనం శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 336 ముళ్ళు అనే సీరియల్ వినబోతున్నాం. ఈ సీరియల్ 1998లో స్వాతి మంత్లీ నవలానుబంధంలో ప్రచురితమైంది. ఈ నవల ప్రచురించబడినప్పుడు ఫిలిం డైరెక్టర్ వంశీ గారు ముత్యాల్లాంటి అక్షరాలతో ఈ నవల చాలా బాగుందని శివనాగేశ్వరరావు గారికి ఉత్తరం రాయడం ఒక తీపి గుర్తు అంటారు శివనాగేశ్వరరావు గారు. మరిక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా సీరియల్. 336 ముళ్ళు మొదటి భాగం. అరుంధతి మ్యారేజ్ లింక్స్. ఆ ఆఫీస్ ముందు ఓ మారుతి కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిందో అందమైన అమ్మాయి. వయసు 25 లోపే ఉంటుంది. ఎంతటి అందమంటే ఎంతటి వారైనా సరే మరొక్కసారి ఆమెను చూడకుండా ఉండలేరు. ఆమె ఖరీదైన చీర కట్టింది. చీర కట్టిన తీరు ఆమెకు మరింత సొగసును తెచ్చింది. కారు దిగిన ఆ అందాల రాశి అరుంధతి మ్యారేజ్ లింక్స్ బోర్డు వంక ఓ క్షణం పరిశీలనగా చూసింది. తర్వాత కార్ లాక్ చేసి ఆఫీస్లోనికి నడిచింది. ఆఫీస్ చిన్నదే అయినా ఎక్కడికక్కడ నీట్గా సర్దబడి ఉంది. ఎయిర్ ఫ్రెషనర్ తాలూకు పరిమళం గదంతా అలుముకొనుంది. విజిటర్స్ కూర్చోవడానికి సోఫాలు కుర్చీలు ఉన్నాయి. ఫ్లవర్ వాజుల్లో అందంగా అమర్చిన న్యాచురల్ ఫ్లవర్స్ పరిమళ భరితంగా ఉన్నాయి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి. ఆ జంటల్ని కలపడానికి మేమున్నది. ఆ అన్వేషణలో మేమెప్పుడూ విజేతలమే. అందంగా డిజైన్ చేయబడిన బోర్డు మీద అక్షరాలు మెరుస్తున్నాయి. రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న వంశీకృష్ణ తన ఆఫీస్ గదిలోకి అడుగిడిన ఆ అందాల రాశిని చూసి ఆశ్చర్యపోయాడు. క్షణంలో అతని కన్నుల్లోని విస్మయం ఆనందంగా రూపుదిద్దుకుంది. అతను ఫోన్లోని సంభాషణ ముగించి ఫోన్ క్రెడిల్ చేశాడు. ఆ యువతితో సంభాషణకు ఎలా ఉపక్రమించాలి అని క్షణం ఆలోచించి, గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. గుడ్ మార్నింగ్ అంద ఆ అమ్మాయి ముభావంగా. వంశీకృష్ణ సీట్లోంచి పైకి లేచి, ప్లీజ్ బీ సీటెడ్ అని ఆమె కూర్చోవడానికి కుర్చీ ఆఫర్ చేశాడు. అతను ముందున్న కుర్చీ లాక్కొని కూర్చుంటూ, థ్యాంక్స్ అందామె. ఆ మాటలో కాస్తంత విసురుంది. వంశీకృష్ణ తన సీట్లో కూర్చుని, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం అన్నాడు వినయంగా. ఆ యువతి వంశీకృష్ణ టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తన చేతిలోకి తీసుకొని గుండ్రంగా తిప్పుతూ, ఓ మ్యాచ్ కుదర్చాలి అంది. ఎవరికి అడిగాడు వంశీకృష్ణ. అతని కనుల లోతుల్లోకి క్షణం చూసి, నాకే అంది. ఆ మాట వినగానే అతని ముఖంలో రంగులు మారాయి. అతని భావ సంచలనం ఆమె సరిగానే అర్థం చేసుకుంది. క్షణంలో వంశీకృష్ణ తనను తాను సంభాళించుకొని మామూలు మనిషి అయిపోయాడు. అతని టేబుల్ మీదున్న ఫైల్ ఒకటి అందుకొని ఓపెన్ చేసి అందులోంచి బయోడేటా ఫామ్ ఒకటి తీసి ఆమెకు అందిస్తూ, ఇది నింపండి అన్నాడు. మీరే నింపండి, వివరాలు చెప్తాను అందామె. ఓకే అని వంశీకృష్ణ వివరాలు అడిగాడు. మీ పేరు? రమ్య. తండ్రి పేరు? విశ్వనాథం. క్వాలిఫికేషన్? ఎంఏ. వయసు? 25. హాబీలు? స్విమ్మింగ్ అండ్ డాన్సింగ్. రమ్య నొక్కి చెప్పింది. వివరాలు రాసుకుంటున్న వంశీ తల ఎత్తి ఆమె వంక క్షణం చూసి మరలా తలదించుకున్నాడు. బ్రదర్స్ సిస్టర్స్ ఎవరూ లేరు. ఇవ్వగలిగిన కట్నం 10 లక్షల పైన. వంశీకృష్ణ రమ్య చిరునామా ఫోన్ నెంబర్ రాసుకుని బయోడేటా ఆమెకు అందించి సంతకం చేయమన్నాడు. రమ్య సంతకం చేసింది. అతను బయోడేటా ఫైల్ చేసుకుని మరొక కాగితం అందుకొని, మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పండి అన్నాడు. ప్రేమించే మనసును గుర్తించగలిగిన వాడై ఉండాలి, అది చాలు, అతనికి మరే అర్హతలు అవసరం లేదు అంది రమ్య స్థిరంగా. మేడం, ఇక్కడికి చాలా మంది సంబంధాల కోసం వస్తుంటారు. తమ అభిరుచులు అర్హతలు చెప్తారు. తగిన సంబంధం చూడమంటారు. చూస్తాం, పెళ్లిళ్లు జరిగిపోతాయి. కొంతమంది దంపతులు కలిసిపోతుంటారు, మరికొందరు విడిపోతుంటారు. కారణం తెలుసా ప్రశ్నించాడు వంశీ. రమ్య అతని వంక నిరసనగా చూసి, మీరే చెప్పండి అంది. కొంతమంది ఎదుటివారు తమ అభిరుచులను మన్నించాలనుకుంటారే గాని అవతలి వారి అభిరుచులు తాము కూడా మన్నించాలని గ్రహించరు.
అలానే ఎదుటివారు తమ అర్హతను గుర్తించాలనుకుంటారే గాని ఎదుటివారి అర్హతలు గుర్తించాలన్న ఇంగితం ఉండదు. అటువంటప్పుడే స్పర్ధలు వస్తాయి, పరిస్థితులు విడాకుల వరకు వెళ్తాయి అన్నాడు వంశీకృష్ణ. సంబంధం కోసం వచ్చినప్పుడే విడాకుల గురించి హెచ్చరించడం మీ అరుంధతి మ్యారేజ్ లింక్స్ ప్రత్యేకత? హేళనగా అడిగింది రమ్య. హెచ్చరిక కాదు, హితవు. మేం సంబంధం కుదిర్చిన వారు జీవితాంతం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలన్న ఆకాంక్ష వివరించి చెప్పాడు వంశీకృష్ణ. మీ ఎన్రోల్మెంట్ ఫీజు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎంతో చెప్పనే లేదు అడిగింది రమ్య. సంబంధం కుదిర్చిన తర్వాత ఒకేసారి ఇద్దరు గాని అన్నాడు వంశీకృష్ణ. రమ్య హ్యాండ్ బ్యాగ్లోంచి 500 తీసి టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ కింద పెడుతూ, నాకెటువంటి ప్రత్యేకతలు వద్దు, మీ ఫీజు మీరు తీసుకోండి అని కుర్చీలోంచి పైకి లేచింది. వంశీకృష్ణ ఆ మొత్తానికి రసీదు రాసి రమ్యకు అందించాడు. రమ్య రసీదు హ్యాండ్ బ్యాగ్లో భద్రంగా దాచి, మంచి మ్యాచ్ దొరకగానే నాకు రింగ్ చేయండి, మా డాడీ వస్తారు, లేకుంటే మీరు మా ఇంటికి వచ్చినా నో ప్రాబ్లం అని 4 అడుగులు ముందుకు వేసి హఠాత్తుగా వంశీకృష్ణ వైపు తిరిగింది. తదేకంగా ఆమె వంక చూస్తున్న వంశీకృష్ణ ఒక్కసారిగా ఆమె తన వైపు తిరిగేసరికి తడబాటుగా తల తిప్పుకున్నాడు. అది గమనించిన రమ్య గర్వంగా నవ్వుకొని అతని దగ్గరకొచ్చి, అన్నట్లు మీకు మరో ముఖ్య సమాచారం చెప్పడం మర్చిపోయాను. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, విడాకులు తీసుకోవడం కూడా అయింది. అవసరం అనుకుంటే బయోడేటాలో ఈ వివరము రాసుకోండి. నా మాజీ భర్త పేరు కూడా అవసరమేమో, అతని పేరు మిస్టర్ వంశీకృష్ణ అని చెప్పి వచ్చిన పని అయినట్లుగా సంతృప్తిగా ముందుకు నడిచింది. వంశీకృష్ణ మనసులోని అలజడిని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ కూర్చున్న సీట్లో వెనక్కి వాలాడు. ఇదండి 336 ముళ్ళు సీరియల్ మొదటి భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.